ఎప్పుడు ఇండియన్ ఫుడ్ ఏం తిందాం అని జెప్పి, ఈసారి డిఫరెంట్‌గా జాపనీస్ ఫుడ్ ట్రై చేద్దాం అని జెప్పేసి మైండ్ స్పేస్‌లో ఉన్న గచ్చిబౌలి మైండ్ స్పేస్‌లో ఉన్న ఇన్నార్బిట్ మాల్‌కయితే రావడం జరిగింది. అక్కడ రీసెంట్‌గా ఒక జాపనీస్ ఫుడ్ స్టాల్ అయితే పెట్టారు. ది రామెన్ కల్ట్. సో, యాక్చువల్‌గా రామెన్, సూషి, డిమ్ సమ్స్ ఇవన్నీ మన ఇండియన్ ఫుడ్ కాదు. ఇవి జాపనీస్, కొరియన్ అండ్ థాయ్ బేస్డ్ ఫుడ్ ఇదంతా. మన ఇండియన్స్‌కి మాక్సిమం ఇది నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇదంతా స్టీమ్ బేస్డ్ అండ్ రా ఉంటది. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. నేను వెళ్ళినప్పటికి అక్కడ ఎవరో ఇచ్చిన ఆర్డర్ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నారు. చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇదొచ్చేసి సూషి అండ్ కింద అక్కడ 2 బౌల్స్ ఉన్నాయి కదా! అవొచ్చి థాయ్ రామెన్ బౌల్స్. దాంట్లో కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఈ మెన్యూలో. నేనైతే సూషిలో ఒక టెంపురా అండ్ డిమ్ సమ్స్‌లో ఒక జ్యూసీ చికెన్, అలాగే థాయ్ చికెన్ రామెన్‌లో ఆర్డర్ చేశాను. అండ్ ఇవన్నీ మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మన తగ్గట్టుగా మనం టాపింగ్స్ చేసుకోవచ్చు. నేను డబ్బులైతే ఇవ్వడం జరిగింది. కాకపోతే అక్కడ వెయిటింగ్ ఉంటది. ఇమ్మీడియేట్‌లీ మనకేం సర్వ్ చేయరు. మనకు మళ్ళీ ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన తర్వాత మీ ఆర్డర్ సర్వ్ అని చెప్పేసి, మీ ఆర్డర్ రెడీ అని చెప్పేసి మనకు కాల్ చేస్తారు. సో, ఆ బిల్ తీసుకొని మళ్ళీ ఎళ్తే మన ఆర్డర్ మనకు రెడీగా ఇచ్చేస్తారు. కాకపోతే నేను ఎళ్ళేటప్పటికి 2 ఆర్డర్‌లు రెడీ అయినాయి. నేను 3 ఆర్డర్‌లు ఇచ్చాను. మూడోది అది డంప్లింగ్స్, డిమ్ సమ్స్. సో, నాకైతే ఇప్పుడు సూషి, టెంపురా సూషి అండ్ అలాగే థాయ్ చికెన్ విత్ యాడింగ్స్ ఇవన్నీ నేనైతే ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. చూడడానికి చాలా అట్రాక్టివ్ అన్నీ ఉన్నాయి గానీ, తినేటప్పటికి ఖచ్చితంగా డిఫరెంట్ ఫ్లేవర్ డిఫరెంట్‌గా ఉందసల. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇలా ఉంటదని జెప్పేసి. ఇదొచ్చేసి రామెన్ చూస్తున్నారు కదా! ఎలా ఉంది. సాఫ్ట్ నూడిల్స్ అంటే వీట్ నూడిల్స్ ఏశారు. ఇది సూషి. ఆ 2 కర్రలు ఇచ్చాడు కదా! ఆటిలతో తినాలంట. అప్పటికే నేను మళ్ళీ నాకు నెక్స్ట్ ఐటెమ్ ఉండిపోయింది కదా! అదొచ్చేసి ఇది ఏమంటారు డిమ్ సమ్స్, చికెన్ జ్యూసీ డిమ్ సమ్స్. ఇది కూడా స్టీమ్డే. అది పచ్చడిలా ఉంది. అది కిమ్చి అనమాట. ఆ లాంగ్వేజ్‌లో. సో, నేనైతే ట్రై చేశాను. ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. కొంచెం నాకు అంటే అదోలా ఉంది. మనకెప్పుడు తినేవిలా ఉండదిది. ఈ ప్రాన్ టెంపురా అని చెప్పింది. టెంపురా సూషి. ఆ సీవీడ్ అవన్నీ ఉంటాయి దాంట్లో. పైనంతా రైస్‌తో స్టఫ్డ్ లోపల చికెన్ స్టఫ్డ్ ఉంటది. పైన రైస్ ఉంటది. ఇదొచ్చేసి ప్రాన్ అనమాట. ఏదో సోయా సాస్‌లో ఉంది. దాంట్లో డిప్ చేసి తినాలంట. సర్లే మనం కూడా ట్రై చేద్దాం అని తిన్నాను. సో, ఆ రామెన్ అన్నాను కదా! దీంట్లో సాఫ్ట్ నూడిల్స్, వీట్ నూడిల్స్ ఇచ్చాడు. ఆ బ్రాత్ వచ్చేసి చికెన్ బ్రాత్. ఇదొచ్చేసి డిమ్ సమ్స్. ఇది లోపల చికెన్ స్టఫ్ అండ్ పక్కన పచ్చడిలా ఉంది కదా! అది కిమ్చి. ఇదైతే ఓకే. కొంచెం మేనేజబుల్ తిన్నాను. జ్యూసీగా ఉంది. ఈ బ్రాత్ ఉన్న రామెన్ అయితే ఇది అసలు తినలేకపోయాను. ఆ లోపల చికెన్ ఉన్నప్పటికీ కూడా తినలేకపోయాను. అది డిఫరెంట్ ఫ్లేవర్. మీరైతే ఖచ్చితంగా తినలేరది. సో, ఇలాగ మొత్తానికి టేస్ట్ చేసాం. టేస్ట్ చేయడంలో తప్పులేదు. ఎందుకంటే వేరే కంట్రీ ఫుడ్ కదా! మనం కూడా ఏమనలేం. కాపోతే ఓవరాల్‌గా నా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే నాకైతే డిమ్ సమ్స్ నచ్చింది. సూషి మేనేజబుల్. బట్ ఇదైతే అస్సలు తినలేకపోయాను. ఇది ఫ్లేవరే డిఫరెంట్ అని సో, వదిలేసాను. వీడియో ఇక్కడితో అయిపోయింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.